హాయ్ అండి, వంటలకు స్వాగతం. ఈరోజు మీ వంటలక్క కోడిగుడ్డులు ఎండు చేపలు పులుసు పెడుతుందండి. స్టవ్ మీద ఆయిల్ పెట్టాను, ఇందులో గుడ్లు వేస్తున్నాను. కోడిగుడ్లు వేపి తీసానండి, ఇందులోని ఎండు చేపలు కూడా వేపి తీసేస్తున్నాను. ఇప్పుడు ఇందులోని ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసి వేపుతున్నాను. ఇవి వేగకుండానే ఇందులో వంకాయ ముక్కలు కూడా వేస్తున్నాను. ముక్కల కింద ఉంటే మా పిల్లలు తినరు, అందుకే ఇప్పుడే వేసేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ ఎలా మగ్గాయో చూద్దాము. బాగా మగ్గిపోయాయండి. ఇప్పుడు ఇందులోని ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం వేసి వేపుదాం. అవి వేసి బాగా వేపామండి. ఇందులోనే కోడిగుడ్లు ఎండు చేప కూడా వేస్తున్నాం. ఇప్పుడు ఇందులోనే చింతపండు పులుపు, ఇది బాగా మరిగిద్దాం. ఇవన్నీ మూత పెట్టి మరిగిద్దాం. ఇప్పుడు మూత తీసి పులుసు ఎలా మరుగుతుందో చూద్దాం. వావ్, సూపర్ ఉందండి. అన్నీ సరి